Hi friends, welcome to our channel SREE Vantillu. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వంటిల్లు. లడ్డు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ తిరుపతి వెంకటేశ్వర స్వామి కదండి. సో తర్వాత మనకి అంత ఫేమస్ అయింది బందర్ తొక్కుడు లడ్డు. సో ఏంటి ఈరోజు లడ్డు గురించి చెప్తుంది అని అనుకుంటున్నారా? అవునంలో ఎంతో ఫేమస్ అయిన వాణి స్వీట్స్లో ఉన్నామండి. సో ఇక్కడ బందర్ తొక్కుడు లడ్డు ఎంత ఫేమస్, అలాగే బందర్ హల్వా కూడా అంతే ఫేమస్ అండి. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే వాణి స్వీట్స్లో చాలా రకాల స్వీట్స్ ఎంతో ఫేమస్ అయినాయండి. వాళ్ళది ఒక బ్రాంచ్ అనేది విజయవాడలో కూడా ఉంది. ఇప్పుడు నేను ప్రజెంట్ విజయవాడ బ్రాంచ్లో ఉన్నాను. ఇక్కడ ఒకసారి ఈ షాప్ అంతా ఎలా ఉందో చూద్దాము. సో ఈ వాణి స్వీట్స్ విజయవాడలో డీవీ మేనర్ పక్కన ఉందండి, బందర్ రోడ్లో అనమాట. ఇప్పుడు దీనికి ప్రొపరైటర్స్ ఇద్దరు ఉన్నారండి. ప్రజెంట్ విజయవాడలో అయితే ఒక బ్రదర్ చూసుకుంటారు, వెంకట్ గారు, అండ్ మచిలీపట్నంలో దిలీప్ గారు. ఇప్పుడు మనం వెంకట్ గారితో, అంటే వన్ ఆఫ్ ద ప్రొపరైటర్ వెంకట్ గారిని అడిగి తెలుసుకుందాం. అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎందుకు ఇంత ఫేమస్ అయిందని ఆయన మాటల్లోనే తెలుసు. సార్ నమస్కారం అండి. మీ పేరేంటి సార్? నా పేరు వెంకట్ అండి. నేను పల్లపోతు సుబ్బారావు గారి మనవడిని, తర్వాత పల్లపోతు బుజ్జి గారి అబ్బాయినండి. ఓకే అండి. మాది వాణి స్వీట్స్ అండి. ఓకే, నేను విజయవాడలో కూడా విన్నాను వాణి స్వీట్స్ అనగానే చాలా ఫేమస్ అయ్యింది. ఇంత ఫేమస్ అవడానికి అసలు కారణం ఏంటి? ఫేమస్ అవడానికి ఏం లేదండి, ఒకటే ఒక కారణం, క్వాలిటీ అండి. మీరు ఆ క్వాలిటీ ఉన్ననాళ్ళు ఆటోమేటిక్గా ప్రజలు ఆదరిస్తారు. దాంతోపాటు ప్రత్యేకత ఏంటంటే ఫ్రెష్నెస్ ఇవ్వాలండి. ఆ ఫ్రెష్నెస్ క్వాలిటీ ఉంటే ఖచ్చితంగా హోమ్లీ
ఎలా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం అట్లా ఉంటాయండి. ఎగ్జాక్ట్లీ అండి. ట్రెడిషనల్ మేకింగ్ మెథడ్ అవన్నీ ఫాలో అవుతూ ఉంటే డెఫినెట్గా అది జనాలకి నచ్చుతుందండి. సార్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? మాది ఒక 50 years ఫర్మ్ అండి ఇది. మాది 4 fathers అంతా కూడా గీ బిజినెస్లో ఉన్నారు. ఆ బిజినెస్ నుంచి ఎవాల్వ్ అవుతూ చైన్ ఆఫ్ సూపర్ మార్కెట్స్, స్వీట్ షాప్స్, తర్వాత హోటల్స్, కేటరింగ్ బిజినెస్ ఇట్లాగా ఎవాల్యుయేషన్. ఎగ్జాక్ట్లీ, ఎస్ అండి, అవునండి. ఓకే, చాలా రకాల స్వీట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏంటంటే వ్యూవర్స్కి నేను చూపిద్దాం అనుకుంది స్పెషల్గా బందర్ తొక్కుడు లడ్డు కదా. సో బందర్ తొక్కుడు లడ్డు ఎంత బాగా చేస్తారు అంటే ఇక్కడ చాలా ఫేమస్ అయింది. నార్మల్గా లడ్డు అంటే అందరికీ తెలిసిందే, బట్ బందర్ లడ్డు అంటే చాలా ఫేమస్ కదా. సో నేను అందుకే ఫస్ట్ ఎక్కడ అనగానే చాలామంది చెప్పారు వాణి స్వీట్స్ చాలా చాలా బాగుంటుంది అని చెప్పి, అందుకే నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. మాకు ఇంకా మీరు ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది? ఇంతకుముందు మీరు ఈ బిజినెస్ అది ఇది అన్నారు, సో డిఫరెన్స్ ఎట్లా ఉంది? లైక్ బాగుందండి. అంటే ఇక్కడ పీపుల్ కూడా ఈ ప్యాలెట్ నచ్చడం అండ్ జనాలంతా ఆదరించడం బాగుందండి, చాలా బాగుంది. సో ఫర్ సో గుడ్. సో ఇక్కడ ఓన్లీ మన డిఓ మేనర్ దగ్గర బందర్ రోడ్లోనే బ్రాంచ్ ఉందా, ఇంకెక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయా? మెయిన్ మచిలీపట్నం మన బేస్ అండి. సెంట్రల్ కిచెన్ కూడా అక్కడే. సో ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ మచిలీపట్నం. సో రోజుకి ఒక 2 to 3 times మనకి ఇక్కడికి అనేది బ్యాచెస్ రావడం జరుగుతుంది కనుక విల్ లెట్ యు నో. ఓకే సార్, మన వాణి స్వీట్స్ అనేది బందర్ రోడ్లో ఉంది కదా, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా బ్రాంచెస్ ప్లాన్ చేస్తున్నారా? విజయవాడలో అయితే కనుక ఇది ఫస్ట్ బ్రాంచ్ అండి. ఫ్యూచర్లో ఇంకా పెద్ద సిటీస్లో కూడా అండ్ నియర్ అండ్ డియర్ సిటీస్లో కూడా చేయాలని ఉంది. ఓకే, మీరు కమింగ్ ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని మా ఛానల్ తరఫు నుంచి అయితే కోరుకుంటున్నాము. అలాగే మాకు టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్స్. ఏంటంటే ఈ బందర్ లడ్డు ఎంత ఫేమస్ అయ్యింది అనటానికి మనం ఈ మేకింగ్ ఎలా తయారు చేస్తారు, ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నది బందర్ వెళ్ళి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు బందర్ తొక్కుడు లడ్డు ఎలా తయారు చేస్తారో చూద్దామండి. అందులోనూ లడ్డు అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే బందర్ కదా. సో బందర్లో లడ్డు ఎంత ఫేమస్సో దాంతోపాటు తొక్కుడు లడ్డు అంటే నార్మల్ లడ్డు అందరికీ తెలిసిందే, కానీ తొక్కుడు లడ్డు ఎలా చేస్తారో చాలామందికి తెలియదండి. నాకు కూడా నిజంగా అసలు తెలియదు తొక్కుడు లడ్డు ఎలా తయారు చేస్తారో. సో ఇప్పుడు మనం వాణి స్వీట్స్లో ఇంత ఫేమస్ బందర్ తొక్కుడు లడ్డు ఎలా అయ్యింది, దాన్ని ఎలా తయారు చేస్తారు, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఇంత టేస్ట్ రావడానికి అసలు కారణం ఏంటి, ఎలా తయారు చేస్తారు అనేది ఇప్పుడు మనకి. ఇది శనగపిండితో ఫస్ట్ కారపూస అనేది చేసుకుంటారనమాట. పూస ఇలా ప్రిపేర్ చేస్తారు. పూస ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత దీన్ని ఒక మెషిన్లో వేసి ఇలా పౌడర్ చేస్తారండి. అంటే ఇంతకుముందు అంటే రోకళ్ళు ఉండేవి కదా, రోకళ్ళతో దంచేవాళ్ళు. ఇప్పటికే కూడా తక్కువ క్వాంటిటీ అయితే రోకళ్ళతోనే దంచుతారు, బట్ ఇది హెవీ క్వాంటిటీ కాబట్టి ఇలా మెషిన్స్లో వేసి పౌడర్ చేస్తారనమాట. పౌడర్ చేసిన తర్వాత ఇక్కడ బెల్లం పాకం ఉంది కదండి, బెల్లం పాకంలో వేసి అంటే ఫస్ట్ పాకం ప్రిపేర్ చేస్తారు. స్టవ్ మీద పెట్టి ఇక్కడ అన్నీ దాన్ని ఏమంటారు గాడుగు పొయ్యిలే దాని మీద ప్రిపేర్ చేస్తారు. బెల్లం పాకం ప్రిపేర్ చేసిన తర్వాత పాకం ముదిరాక దించేసి మనకి ఈ పౌడర్ అనేది కలుపుతారనమాట. మేము వచ్చేసరికి పాకం అయితే రెడీ అయిపోయిందండి. సో మీకు పాకంలో వేసిన తర్వాత అది ఎలా ప్రిపేర్ అవుతుంది అన్నది ఫైనల్గా చూపిస్తున్నారు కదా. ఇది పాకంలో వేసేసాక ఇట్లా తయారైందండి. దీన్ని ఇప్పుడు వీళ్ళు దంచుతారనమాట, మెషిన్లో వేసి మళ్ళీ పౌడర్ చేస్తారు. ఇప్పుడు అది కూడా చూద్దాం. సో పాకంలో వేసిన తర్వాత మనకి ఇక్కడ దంచుతారండి మెషిన్తో. వాళ్ళు కలపటం కూడా మనకి చూస్తారు కదా, అట్లకాడ ఇనుపట్లకాడ పెద్ద దాంతో అలా తిప్పుతూ అంటే ఈవెన్గా మొత్తం మనకి గ్రైండ్ అవ్వాలి కదా. సో అందు గురించి దాన్ని మొత్తం కింద నుంచి పై వరకు కదుపు చేస్తారన్నమాట ప్రాసెస్ మొత్తం.
ఫేమస్ రెడీ అయిపోయిందండి. వన్ ఆఫ్ ద ఫేమస్ ఐటమ్ చూద్దామండి, అదే జీడిపప్పు పాకం. ఇప్పుడు జీడిపప్పుని ఎలా ఫ్రై చేస్తారో చూద్దాము. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ బాండీలో నెయ్యి బాగా కాగిందండి. కాగిన నేతిలో అలా జీడిపప్పును వేసి ఫ్రై చేస్తారనమాట. ఇట్లా ఎంతసేపు ఫ్రై చేస్తారు? 2 నిమిషాలు సరిపోతుందా? సో ఆల్రెడీ నెయ్యి మనకి కాగి ఉంది కాబట్టి ఒక 2 to 3 minutes ఫ్రై అయితే సరిపోతుందంటండి. ఇది చాలా ఫేమస్ జీడిపప్పు పాకం. సో వీళ్ళది మనకి వాణి స్వీట్స్ మేబీ విజయవాడలో చాలామందికి తెలిసి ఉండొచ్చు. డివి మనర్ దగ్గర టిక్కుల రోడ్లో ఉంటుందండి. బట్ మేకింగ్ మాత్రం అక్కడ స్వీట్స్ కూడా మచిలీపట్నం నుంచే మేకింగ్ అంతా అవుతుందండి. ఇక్కడ తయారు చేసి అక్కడికి పంపిస్తారన్నమాట. సో ఫ్రై అయిపోయిన క్యాష్యూస్ని అట్లా నెట్టెడ్ ఉంటుంది కదండి, అంటే నెయ్యి మొత్తం కిందకి దిగేలాగా జల్లెల్లో వేసేసుకుంటారు. సో ఫైనల్గా ఫ్రై అయిన క్యాష్యూస్ని ఇట్లా ఫిల్టర్ చేసి పెట్టుకుంటారండి, అంటే నెయ్యి అంతా కిందకి వచ్చే వరకు. సో పాకం పట్టాలంటే ఈ మనం ఫ్రై చేసుకున్న క్యాష్యూ మొత్తం బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత దీన్ని నెక్స్ట్ కాజు ఫ్రై చేసి పక్కన పెట్టారు కదండి, దానికి పాకం పడుతున్నారనమాట. ఇందులో 3 వంతులు బెల్లము, 1 వంతు పంచదార వేస్తారు. సో ఇది కూడా పాకం వచ్చే వరకు వెయిట్ చేద్దాం. బెల్లం అంతా బాగా కరిగిపోయిందండి. ఇక్కడ మనకి పాకం అనేది తీగ పాకం రావాలన్నమాట. సో పాకం అయితే రెడీ అయిపోయిందండి, దించేశారు. దించిన తర్వాత అలాగే జీడిపప్పులు కూడా చల్లారిన తర్వాత అందులో వేస్తారు. సో ఈ వేడి మీద మనకి ఆ జీడిపప్పు అనేది గట్టి పడుతుంది అన్నమాట. సో పైన ఇలాచీ పౌడర్ వేశారు. ఫైనల్గా వేసి బాగా అరోమా మాత్రం బాగా వస్తుందండి, ఇలాచీ ఫ్లేవరు. సో అట్లా ఒక 2 to 3 minutes కలుపుతారు. అండ్ కలిపిన తర్వాత ఒక ప్లేట్లో స్ప్రెడ్ చేసేటప్పుడు ఏంటంటే ముందు నెయ్యి అంతా ఆల్రెడీ స్ప్రెడ్ చేసి పెట్టారండి ఇక్కడ. దాంట్లో మనకి జీడిపప్పు మొత్తాన్ని పాకాన్ని వేసేస్తారు. దగ్గరికి వచ్చేసామండి. హల్వా నాకు చాలా ఇష్టమైన బందర్ హల్వా. ఇప్పుడు అది ఎలా తయారు చేస్తారో చూడాలి, ఎందుకంటే నేను హల్వా చేశాను కానీ వీళ్ళంత టేస్ట్ మనకి రాదు కదా, అంటే మేకింగ్ తయారు చేయడం కూడా వీళ్ళంత బాగా మనం ఎక్స్పర్ట్స్ కాదు కదా. సో ఇప్పుడు అది ఎలా తయారు చేస్తారో చూద్దాము. ఫస్ట్ వీళ్ళు బెల్లం ఆల్రెడీ కరగపెట్టి పాకం ప్రిపేర్ చేస్తున్నారండి, మీరు చూసేది అదే వీడియోలో. బెల్లం కరగపెట్టడం అనేది ముందు అది వేరే అన్నమాట సెక్షన్. కరగబెట్టి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు పాకం అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. అది బాగా ఉడుకుతూ ఉండాలి. సో పాకం మరుగుతుంది కదండి, ఇది సో పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో గోధుమ పాలు పోస్తారనమాట. గోధుమ పాలు కూడా గోధుమలు అనేవి 3 రోజులు నానబెడతారండి. నానబెట్టిన తర్వాత గ్రైండర్లో వేసి గోధుమలను బాగా రుబ్బిన తర్వాత ఈ పాలు అనేది తీస్తారనమాట. సో పాలన్నీ అందులో వేసి అది కూడా బాగా అంటే పాలు పాకం మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుతారు. సో కలిపేసిన తర్వాత ఈ జీడిపప్పులను వేస్తారండి. వంట మరగాలన్నమాట, అంటే ముదురు పాకం రావాలి. ఇందులో మనకి గోధుమ పాలు అనేది యాడ్ చేస్తారు. హల్వా కాబట్టి బాగా దగ్గరికి రావాలి కదా, సో కొంచెం ఎక్కువసేపే మనకి అది బాగా మరగాలన్నమాట. ఆల్మోస్ట్ మనకి వేసిన గోధుమ పాలు మొత్తం బాగా చిక్కబడిపోయిందండి. బెల్లం పాకంలో యాడ్ చేస్తున్నారా? సో ఇప్పుడు నెయ్యి వేస్తున్నారండి ఇందులో.
అంటే గోధుమ పాలు అవన్నీ వేసాం కదా, వేసినప్పుడు ఏంటంటే మనకి బాగా చిక్కబడాలి, హల్వా అనేది గట్టిగా ఉంటుంది కదా, అట్లాగే ఆ కన్సిస్టెన్సీని బట్టి ఈ నెయ్యి అనేది యాడ్ చేస్తారు. సో నెయ్యి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలపాలండి. బాగా స్ట్రెంత్ అయితే కావాలి, అంటే ఎక్కువ క్వాంటిటీ కూడా కదా, అందులోనూ గోధుమ పాలకి స్టిక్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా ఎక్కువగా కలుపుతూ ఉండాలి. టెంప్టింగ్గా ఉంది. సో దించిన తర్వాత ఇట్లా ఒక 10 నిమిషాలు కూడా మిక్స్ చేస్తారండి. అప్పుడు చల్లారాక ప్లేట్స్లో వేస్తారనమాట. సో మూకిట్లోంచి మొత్తం ఇట్లా ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తారండి. ఇది బాగా చల్లారిన తర్వాత ప్యాకింగ్ అనేది రెడీ అవుతుంది అనమాట. ఫైనల్లీ వేడి వేడి బందర్ హల్వా నా చేతిలోకి వచ్చేసిందండి. ఆ టేస్ట్ చూడమని నాకైతే ఇచ్చారనమాట. అండ్ ఎక్స్ట్రాగా కొంచెం క్యాజువల్స్ కూడా ఫ్రై చేసి ఉప్పు కారం వేసి ఇచ్చారు. స్పూన్ చూసారా, భలే వెరైటీగా ఉంది. సో ఇప్పుడు నేను హల్వా ఎలా ఉందని టేస్ట్ చూసి చెప్తా. అందులో ఇంకోటి ఏంటంటే బందర్ హల్వా అంటే నాకు చాలా ఇష్టం. అసలు చాలా అంటే ఒకసారి చాలా కాదు, చాలా చాలా సార్లు అనొచ్చు అనమాట. అంత ఇష్టం అనమాట నాకు. మేము బందర్ వచ్చినప్పుడల్లా వాణి స్వీట్స్లోనండి హల్వా తీసుకుంటాం. అంటే హాట్ ఎక్కువ తీసుకున్నా కానీ హల్వా పర్టికులర్గా నా కోసమే తీసుకుంటాం అనమాట. చాలా బాగుందండి, టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఇది నేను కొత్తగా చెప్పింది అయితే కాదు, విజయవాడ ప్రజలు కానీ లేదంటే మచిలీపట్నం ప్రజలందరూ కూడా చెప్పింది. అందుకే ఇంత ప్రజల ఆదరణ కూడా చాలా పొందుతున్నారండి వాణి స్వీట్స్ వాళ్ళు. ఇంత టేస్ట్గా అంటే ఇంత హైజీన్గా ఇంత టేస్టీగా ఉండబట్టే వీళ్ళకి ఎంత మంచి పేరు వచ్చింది ప్రజల దగ్గర నుంచి. ఫస్ట్ టైం ఎవరిని చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని సరికొత్త రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్